మొన్న దువ్వాడ జగన్నాథన్ టీజర్ రిలీజ్ అయినప్పుడు పవన్ ఫ్యాన్స్ పనిగట్టుకుని డిస్లైక్స్ కొట్టడం ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో తెలిసిందే. అసలు ఇండియాలోనే ఏ టీజర్ కు లేని స్థాయిలో దీనికి డిస్లైక్స్ వచ్చాయి. ఈ విషయంలో అన్ని రికార్డుల్ని తుడిచిపెట్టేసింది డీజే టీజర్. మామూలుగా జనాలు ట్రైలర్ చూశాక లైక్స్ డిస్లైక్స్ గురించి పెద్దగా పట్టించుకోరు. ఒకవేళ ట్రైలర్ నచ్చితే లైక్స్ కొట్టే అభిమానులు చాలా మందే ఉంటారు, కానీ డిస్లైక్స్ మీద దృష్టి పెట్టేవాళ్ళు తక్కువ మందే ఉంటారు. అలాంటిది డీజే టీజర్ కు లైక్స్ కు ధీటుగా డిస్లైక్స్ వచ్చాయి. కాటమరాయుడు సినిమాపై నెగిటివ్ ప్రచారం స్టార్ట్ అవుతోందని, యూట్యూబ్ లో ట్రైలర్ కు డిస్లైక్లు తప్పవని ముందుగానే వార్తలు బయటకొచ్చేశాయి. అయితే ఇదంతా బన్నీ క్యాంపు పుణ్యమా అని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. ఎందుకంటే బన్నీ డీజే సినిమా టీజర్ కు పవన్ ఫ్యాన్స్ కొట్టిన డిస్లైక్లు ఇంకా యూట్యూబ్ లో కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడు టైం వచ్చింది. బన్నీ ఫ్యాన్స్ అదే కార్యక్రమం స్టార్ట్ చేశారు. అయితే ఇది కేవలం బన్నీ ఫ్యాన్స్ పుణ్యం కాదట. మహేష్ ఫ్యాన్స్ కూడా యథాశక్తి పాలు పంచుకుంటున్నారని గాసిప్లు వినిపిస్తున్నాయి. కాటమరాయుడు ట్రైలర్ బయటకు రావడానికి 1-2 రోజుల ముందే మహేష్ ఫ్యాన్స్ పేరిట ట్విట్టర్లో ఈ మేరకు వాళ్ళని ఈ డిస్లైక్ల దిశగా మోటివేట్ చేసే పని ప్రారంభమైందని తెలుస్తోంది. కాటమరాయుడు ట్రైలర్ కు డిస్లైక్స్ కొట్టడానికి యాంటీ ఫ్యాన్స్ బాగానే ప్రయత్నం చేసినట్లున్నారు. ట్రైలర్ రిలీజ్ అయిన కొన్ని నిమిషాల వరకు లైక్స్ డిస్లైక్స్ సమానంగా కనిపించడం విశేషం. ఆ తర్వాత లైక్స్ పెరిగాయి. ప్రస్తుతం లైక్స్ 1.63 లక్షల మార్కుకు చేరువవుతుంటే డిస్లైక్స్ 47,000 దాకా ఉండడం విశేషం. లైక్స్ తో పోలిస్తే డిస్లైక్స్ తక్కువే, కానీ ఈ నెంబర్ చిన్నదేమీ కాదు. పవన్ ట్రైలర్ కు 47,000 డిస్లైక్స్ రావడం అంటే ఇది స్పెషల్ ఫోకస్ పెట్టి చేసిందే అని స్పష్టమవుతోంది. ఇది బన్నీ అభిమానుల పనేనని అంటున్నారట. అయితే డిస్లైక్స్ కొడితే ఎలాగూ బన్నీ అభిమానుల అకౌంట్లోకి చేరిపోతుంది కాబట్టి వేరే హీరోల ఫ్యాన్స్ కూడా ఈ పనిలో బిజీగా గడిపారని, ఈ ట్రైలర్ కు వచ్చిన ప్రతి డిస్లైక్ బన్నీ ఫ్యాన్స్ ఖాతాలో వేసేయడం సరికాదన్న అభిప్రాయము వ్యక్తమవుతుంది. పవన్ కు పోటీగా చాలా మంది హీరోలు ఉన్నారు. మరి వాళ్ళంతా కూడా తలా చేయి వేసి తలా డిస్లైక్ కొడితే పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ఈ మొత్తం డిస్లైక్ల వ్యవహారం అంతా తమ హీరో బన్నీ ఖాతాలోనే పడుతోందని అతగాడు ఫ్యాన్స్ కొంతమంది ఫీల్ అవుతున్నారట. ఏమిటో ఈ ఫ్యాన్స్ ఒకప్పుడు ప్రత్యర్థి సినిమాల పోస్టర్లపై పేడ కొట్టేవారు. ఇప్పుడు యూట్యూబ్ లో డిస్లైక్లు కొడుతున్నారు. దేనికి పెద్దగా తేడా కనిపించడం లేదు.